వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. క్రేజీ గేమ్ అయిన క్రికెట్ వచ్చిన తర్వాత దాదాపు అన్ని గ్రామీణ క్రీడలు అంతరించకపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ క్రీడలైన బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖోలు పూర్తిగా కనుమరుగయ్యే స్థాయికి చేరుకున్నాయి. బ్యాడ్మింటన్ అంటేనే వరంగల్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి బ్యాడ్మింటన్ ఆడిన పిచ్చయ్య దేశంలోనే తొలి అర్జున అవార్డు అందుకున్నారు. ఆయన స్ఫూర్తితో వరంగల్ జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడా గ్రామాలుగా వెలసిల్లాయి. క్రికెట్ క్రీడ వచ్చిన తర్వాత చాలా క్రీడలు కాలక్రమేణా అంతరించకపోతున్నాయి. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ క్రీడకు ఊపిరి పోసేందుకు హన్మకొండలో వెటర్నన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో తెలంగాణ వ్యాప్తంగా 15 జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల నిర్వహణ సందర్భంగా ప్రముఖ రైల్వే చీఫ్, మాజీ కోచ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణతో పాటు క్రీడా నిర్వాహకులతో మా వరంగల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఏవన్ టీవీ. ఈరోజు మనం వరంగల్లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీ నిర్వహిస్తుండ్రు. ఈ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణకు ఇండియన్ కోచ్ అయిన మన కోచ్ ఇక్కడ వరంగల్ రావడం జరిగింది. అతని గురించి అసలు బ్యాడ్మింటన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు ఇస్తాను ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు చెప్పి మీ వివరాలు చెప్పండి. సార్, నా పేరు వెంకటరమణ అండి. నాది ఖమ్మం ప్రాపర్ అండి. నేను రైల్వేలో 90లో జాయిన్ అయ్యి మొన్న 35 ఇయర్స్ సర్వీస్ తర్వాత మొన్న 7th జూలైలో రిటైర్ అయినండి లాస్ట్ ఇయర్. నేను ఈ గేమ్ వలన, అంటే ఈ బ్యాడ్మింటన్ గేమ్ వలన ఈ రోజు వరకు కూడా ఈ స్టేజ్లో ఉన్నంటే ఓన్లీ డిసిప్లిన్ అండి ఈ గేమ్ వల్లనే ఉండండి. మెయిన్ ఈ పల్లెటూరు గేమ్ అండి. ఇది మొన్నటి వరకు మనకి రెన్యువల్ లేకపోతే శ్రీనివాస్ గారు, మన రాజారావు గారు దీన్ని చాలా కష్టపడి రెన్యువల్ చేయించారండి. ఇది మనకి 5 అర్జున అవార్డులు ఉన్నాయండి బ్యాడ్మింటన్లో. నాకు నచ్చింది ఏంటంటే మనం ఎస్పెషల్లీ ఈ గేమ్ ఉన్నది వరంగల్ అండి. ఫస్ట్ అంటే పిచ్చయ్య గారు అర్జున అవార్డు ఉన్నది అంటే మేము చూడలేకపోయినాం ఆయన గేమ్ని. కానీ మేము చూసిన గేమ్లలో రామస్వామి గారు, మన కట్టస్వామి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇట్లా మన ఖమ్మం వరంగల్ ఎప్పుడు కంబైన్డ్గానే ఉండేయండి టోర్నమెంట్లు కానీ ఏదైనా కానీ. ఈ దయాకర్ గారి టోర్నమెంట్ ఆయన ఆర్టీసీలో మంచి ప్లేయర్ అండి. మన ఆర్టీసీలో సార్తోనే ఆడేది. మన మంచి ప్లేయర్, ఆయనతో కూడా చాలాసార్లు ఆడినామండి. నాకు ఒకటే అదృష్టం అండి, ఈ చిన్న వయసులో అనుకోకుండా ఈ బ్యాడ్మింటన్ సెక్రటరీ ఇచ్చినందుకు మా సెక్రటరీలందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గేమ్ని ఇంకా అభివృద్ధి చేద్దామని ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కూడా మా బ్యాడ్మింటన్ని సీఎం కప్లో చేర్చినందుకు మా అసోసియేషన్ తరఫున మేము శాట్ వాళ్ళందరికీ, లేకపోతే మన సీఎం గారికి మేము థ్యాంక్స్ తెలుపుకుంటున్నామండి. ఈ టోర్నమెంటు ఇంత కష్టపడి చేసిన మన వెటరన్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుకంటే కనుమరుగైన టైంలో మళ్ళీ అందుకుందండి బ్యాడ్మింటన్. దానికి మా శక్తి సహాయాలు చేస్తున్నామండి. మాకు మన ఉమ్మడి జిల్లా మన వీరన్న గారు కానివ్వండి, భద్రయ్య నాకు కో ప్లేయర్ అండి, మన సుదర్శన్ గారు, ఇక కట్టస్వామి గారు అంటే చాలా సీనియర్ ప్లేయర్ అండి. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. నేను ఒక్కటేనండి ఇక్కడ ప్లేయర్లకు చెప్పేది, ఇంత గేమ్ మనకి కనుమరుగైన గేమ్ మళ్ళీ వచ్చిందండి మన బ్యాడ్మింటన్ గేమ్. ఈ వచ్చిన దాన్ని మనము ఎక్కడ గొడవలు లేకుండా, చిన్న గొడవలు ఏదన్నా కూడా సర్దుకొని మళ్ళీ అందరము ఒకటైతే ఈ గేమ్ మళ్ళీ గ్యారంటీగా మళ్ళీ పాత స్టేజ్కి వస్తుందని నేను కోరుకుంటున్నా. అందరికీ నా ఒక విన్నపం అండి, మన పెద్దలు చెప్పినట్టుగా మన ప్లేయర్స్ కూడా విని అందరూ ఏ సమస్యలు లేకుండా ఉంటే దానికి మన సాయశక్తుల కృషి చేస్తానని, నా తరపున నేను చేస్తానని కోరుకుంటున్నాను. ఇండియన్ రైల్వేస్లో పనిచేశారు కదా సార్, ఈ గ్రామీణ క్రీడ మన బ్యాడ్మింటన్ చాలా అంతరించకపోతాం. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యాడ్మింటన్ పడేది, చాలా అంతరించకపోయిన క్రీడను మళ్ళీ వెలుగు తీసుకోవడానికి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? మేము చేసేది ఫస్ట్ ఇప్పుడు మన సీఎం కప్లో పెట్టేదండి. ప్రతి జిల్లా వెళ్తూనే ఉన్నాను నేను కూడా. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్ స్టార్టింగ్ నేను మన ములుగ్గన్పూర్ అండి, మన భూపాలపల్లి ఫస్ట్ స్టార్టింగే నాకు వరంగల్ జిల్లాతోనే స్టార్ట్ చేసిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్జిఎఫ్లో స్టార్ట్ చేస్తున్నామండి. అంటే లాస్ట్ 2 years నుంచి తీసిందండి ఎస్జిఎఫ్లో, ఇప్పుడు మళ్ళీ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇట్లా ప్రతి జిల్లా నుంచి ఇప్పుడు ఇంతకుముందు కంటే నేను చెప్పేది ఏంటంటే, మాది ఎస్జిఎఫ్లో మేము ట్రై చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అయిందనుకోండి సార్, అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మేము ఎక్కువగా ఫోకస్ చేసేది మొత్తం స్కూల్స్లోనండి. అండర్ 14 స్టార్ట్ చేద్దామని అందరికీ మా ఉన్న జిల్లాల్లో కానీ మన తెలంగాణ జిల్లాల్లో కూడా అందరూ కూడా మన పీఈటీలు కానీ పీడీలు కానీ బాగా సహకరిస్తారండి. యాక్చువల్లీ వాళ్ళు మన ఈ స్కూల్ గేమ్స్లో లేకపోయినా కూడా వాళ్ళు ఆడిచ్చిందండి ఇప్పటివరకు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో మీరు చాలా సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే మిగతా రాష్ట్రాలు కూడా బాగుంది, అక్కడ ఏమైనా ప్లాన్, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది ఒకసారి చెప్పగలరా సార్? మనకి తమిళనాడు ఎక్కువ అండి.
ఫ్రీ సీట్ కానివ్వండి, యూనివర్సిటీలో మన దగ్గర నుంచి 15 మంది ఉన్నారండి ఫ్రీ సీట్తో తమిళనాడులో. ఐఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానివ్వండి, సెయింట్ జోసెఫ్ స్కూల్లో కానివ్వండి. ఎస్పెషల్లీ ఇంకోటి మనకి మంచి వార్త ఏం చెప్పాలనుకుంటాను, మన వరంగల్ ప్లేయర్ అంటే నేను వరంగల్ ఖమ్మం నుంచి నేను ఒక 5 సంవత్సరాలు ఇండియన్ రైల్వేస్ కోచ్ చేసిన, రిటైర్ అయిపోయినా. ఇప్పుడు 12 సంవత్సరాలుగా కంటిన్యూ విన్నర్ చేసే మన కోచ్ కూడా మన వరంగల్ ప్రాపర్ అతనండి, శశికుమార్ అని నా టీమ్మేట్. అది మనం గర్వంగా చెప్పుకుంటామండి. ఎందుకంటే మన బాల్ బ్యాడ్మింటన్లో ఇండియన్ రైల్వేస్ కోచ్ కూడా మన వరంగల్ నుంచే, మన తెలంగాణ నుంచి వచ్చిన గర్వంగా చెప్పుకుంటాం. ఈ పోటీలు ఆర్గనైజ్ ఎర్రగడ్డ సంస్థ అన్నారు. ఈ పోటీలు ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు నిర్వహించాలనుకుని చెప్తారా? కె దయాకర్, కొలిపాక దయాకర్ ఆర్టీసీలో పనిచేశారు. వారు వరంగల్ అంటే తెలంగాణలోనే చాలా సీనియర్ మోస్ట్ ప్లేయరు. ఒక క్రమశిక్షణతో, ఒక అంకిత భావంతో వారు ఈ క్రీడను ఆడేటువంటి వారు చాలా పెద్దవారు. వారితో పాటు నేను కూడా చిన్న వాడినైనా వారితో పాటు ఆడినటువంటి అనుబంధం. చాలా టోర్నమెంట్స్ ఆడాము, మహారాష్ట్ర టోర్నమెంట్స్ ఆడాము, ఆంధ్ర టోర్నమెంట్స్ ఆడాము, తెలంగాణ ఆడాము. మా టీంకు సంబంధించి వాళ్ళు ఏం చెప్పేవారంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ టీము చాలా పెద్ద టీం అని చెప్పుకునేటువంటి వాళ్ళు. నేను కూడా ఆర్టీసీకి ఆడడం వల్ల కాజిం హుస్సేన్ టోర్నమెంట్ అనేటువంటిది జరిగేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏపీఎస్ఆర్టీసీ తరపు నుండి అన్ని డిపో స్థాయి, డివిజనల్ స్థాయి టోర్నమెంట్ జరిగేది. అందులో ఈ పోటీలు ఎందుకు నిర్వహించారు, దేనికి నిర్వహిస్తున్నారు ఒకసారి ప్రసాద్? ఆయన కె దయాకర్ గారి మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఇది కూడా ఏంటంటే వెటరన్స్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరుగున పడుతున్నటువంటి బాల్ బ్యాడ్మింటన్ గేమ్ను మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి మేము వరంగల్ జిల్లా బాధ్యులతో పాటు మేము కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ఒక సీనియర్ నేషనల్ ప్లేయర్ అయి ఉండడం, అదేవిధంగా వివి రమణ కోచ్, ఇండియన్ రైల్వేస్ కోచ్గా ఉన్నటువంటి వాడు, అదేవిధంగా శశికుమార్ ఇప్పుడున్నటువంటి ఇండియన్ రైల్వేస్ కోచ్, సీనియర్ నేషనల్ ప్లేయరు, ఇద్దరు కూడా ఈ వరంగల్ ఖమ్మం మన వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి మనకు తెలంగాణ స్థాయిలో ఖమ్మం అండ్ వరంగల్ జిల్లాల నుండే బాల్ బ్యాడ్మింటన్కు సంబంధించినటువంటి క్రీడలో ప్రతిభను కనబరిచినటువంటి వాళ్ళు ఉన్నారు, నైపుణ్యం కనబరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక దశలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడ అనేటువంటిది అసలు కనుమరుగైపోతుంది, ఎవరు ఆడనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వరంగల్ జిల్లా నుండి వీరన్న మిగతా వాళ్ళతో సహకారంతో ఇక్కడ ఏం చేశామంటే వరంగల్ జిల్లాలో ఇప్పుడు అన్ని జిల్లాలలో కంటే ఎక్కువ ప్రాంతాలలో, ముఖ్యంగా భూపాలపల్లి కావచ్చు, వేములపల్లి కావచ్చు, అదేవిధంగా ఈ టోర్నమెంట్కి ఎన్ని టీంలు వచ్చారు సార్? వాళ్ళకి ఏమైనా పారితోషికం ఇస్తున్నారా? ఈ టోర్నమెంట్ ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇది. సీనియర్ నేషనల్ ప్లేయర్స్ ఒక 3 ఉంటారు ప్రతి టీంలో, 7 మెంబర్ టీము. మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి 15 టీంలను పిలవడం జరిగింది. ఆ 15 టీంలను 5 పూల్ చేసేసి లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేసాము. నిన్న 3rd మొత్తము రాత్రి 10-11 గంటల వరకు. ఇవాళ సూపర్ లీగ్ మ్యాచెస్ అనేటువంటివి. లీగ్లో 5 టీమ్స్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఖమ్మము, కరీంనగరు, ఆదిలాబాదు, వరంగల్, హనుమకొండ ఈ టీంలు సూపర్ లీగ్లోకి ఎంటర్ అయినాయి. ఇప్పుడు సూపర్ లీగ్ మ్యాచెస్ కంప్లీట్ కావడం అనేటువంటి జరుగుతుంది. విన్నర్స్కు 10,000 రూపీస్ ప్లస్ మెమెంటో, అదేవిధంగా రన్నర్స్కు 7,000, అదేవిధంగా 3rd ప్రైజ్ ఏమో 5,000, 4th ప్రైజ్ 3,000, 5th ప్రైజ్ 2,000 ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఏం చేశామంటే జూనియర్స్ టీంను కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక 100 మంది పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఈరోజు సెలక్షన్స్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా టోర్నమెంట్ పెట్టాము. వాళ్ళకు కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో వరంగల్లో బాల్ బ్యాడ్మింటన్ క్రీడను నలుమూలలకు తీసుకెళ్లేటువంటి బాధ్యతను వెటరన్స్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అసోసియేషన్ తోటి పనిచేస్తుందని చెప్తున్నారు. మనతోని కోకన్నారు ఈ క్రీడలకు ముఖ్యంగా తోడ్పాటు అందిస్తున్న సిరికొండ సురేష్ అన్నారు. ఈ పోటీలు ఎలా నిర్వహించాలో, దీనికి వ్యయ ప్రయాసాలు ఎట్లున్నాయి, దానికి ఎంత ఖర్చు అయింది, దాని గురించి ఒకసారి చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ గురించి ఒక నెల రోజుల క్రితం మా బైసాప్ మన కట్టస్వామి గారు, నేను, వీరన్న,
వీరభద్రయ్య వీళ్ళందరం కలిసి ఒక నెల రోజుల క్రితం డిస్కస్ చేయడం జరిగింది. దయాకర్ అన్న టోర్నమెంట్ చేయాలి, మనం ఎట్టి పరిస్థితులు చేయాలి. ఆయన అంత పెద్ద క్రీడాకారుడు, ఆయన ద లెజెండ్ ఆఫ్ ప్లేయరు. ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎదిగిన గొప్ప ప్లేయర్ని కనుక ఖచ్చితంగా చేయాలి. అది ఏమవుతుందంటే మనం ఆయన పేరు ఏమి లేకుండా జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం ఇది నిర్వహించాలని బాగా సీరియస్గా అటెంప్ట్ చేసినాం. అందా ఉపయోగించడం. దీనికి ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు వీరన్న గారు, రవీందర్ గారు వాళ్ళు బాగా మాకు కోఆపరేట్ చేసినారు. యాజ్ వెల్ యాజ్ ముఖ్యం స్టేట్ మాకు అన్న రమణన్న గారికి మేము ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వారి సూచనల మేరకే ఒక 15 టీములు తీసుకొని మేము ఈ నిర్వహణ జరిగింది. మాకు ముఖ్యంగా మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే స్పాన్సర్ మా వీనస్ జ్యువెలర్స్ కోడూరు రవిచంద్ర గారు మాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ టోర్నమెంట్ ఈరోజు ఇంత చక్కగా నిర్వహించడం జరిగింది అంటే కేవలం ఆయన సహకారం వల్లనే. మీ ఈ టోర్నమెంటు మిగతా వాళ్ళు కూడా మనకు సహకారం చేశారు. ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఈ అర్బన్లో టోర్నమెంట్లు జరుగుతాయి కానీ ఈ ఫీడింగ్ అంతా రూరల్ నుంచే ఎక్కువ రావాలి. మనం ఈ టోర్నమెంట్ అంతా రూరల్లోనే ఎక్కువ చేస్తే ఫీడింగ్ మనకు వాస్తారు. పిల్లలు కూడా ఈరోజు సెలక్షన్స్ జరిగాయి ఇదే గ్రౌండ్లో. సెలక్షన్లు వచ్చిన వాళ్ళంతా 100-150 మంది పిల్లలండి. చిన్న పిల్లలు, వాళ్ళు 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి అప్ టు 9th వరకు 10th వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అనిపిస్తుంది, అరే ఇది ఇంకా పోలే రూరల్లో ఉన్నది. బట్ కాకపోతే రమణన్న లాంటి వాళ్ళు గ్రామీణాల నుంచి ఫీడింగ్ తీసుకురావాలని నేను వారిని అభ్యర్థిస్తున్నాను. ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకారం గవర్నమెంట్ ఏంది అతను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన జేఎన్ఎస్ స్టేడియంలో వెటరన్స్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో దయాకర్ గారి మెమోరియల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ బాధ్యులుగా మేమందరం కలిసికట్టుగా ఇటు టోర్నమెంట్ను సక్సెస్ చేయాలి, మరి మెమోరియల్ టోర్నమెంట్ అనే ఉద్దేశంతో నిన్న ఇవాళ మంచి ఉత్సాహంగా 15 టీంలని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచి మంచి ఏర్పాటు చేయడం జరిగింది. నేను 2025 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి బాల్ బ్యాడ్మింటన్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే ఎన్నో సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్లో బాధ్యునిగా ఉన్నాను. అయితే ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఎరగటి సామన్న మేము ఇక్కడ అసోసియేషన్ టేకప్ చేసుకొని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను ఎప్పుడు సెక్రటరీగానే ఉన్నా, మిగతా అన్ని గౌరవంగా అధ్యక్షుల వారికి వాళ్ళకే తోటి నేను కలిసి పనిచేసి ఆ పిల్లల 170 నుంచి 180 మందిని జాతీయ స్థాయి క్రీడలో సబ్ జూనియర్స్ అయితే, జూనియర్స్ అయితే, సీనియర్స్ అయితే, బాయ్స్ గర్ల్స్ మెన్ టీంలను 170 నుంచి 180 మందిని జాతీయ స్థాయి క్రీడలో ఆడిపేయడం జరిగింది. అది తెలంగాణ స్టేట్ మన బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ సహాయ సహకారాలతో ఆడిపేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇంతకుముందు గతంలో సీఎం కప్లో ఉన్నదాన్ని లేకుండా చేయడం పోయిన సందర్భంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు సెక్రటరీ అయితేంది, మనం ముఖ్యంగా సీనన్న గారు అయితేంది, ఫెడరేషన్ వాళ్ళు పట్టుకొని ఎంతో కష్టపడి మళ్ళీ ఇప్పుడు సీఎం కప్లో ఇంక్లూడ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో. అలాగే ప్రభుత్వం వారు కూడా వీరికి మా స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృషి తోటి ఇంక్లూడ్ చేసినందుకు ఎలా నిర్వహిస్తాను, ఎంత కష్టం చేస్తాను, ప్లేయర్ ఎలా ఉన్నారు, అసలు ప్లేయర్లు పైకి రావడానికి కారణం వాళ్ళ ప్లానింగ్ ఏందో ఒకసారి సార్ నుంచి తెలుసుకుందాం. ముందుగా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ద గాడ్ ఆఫ్ ద బాల్ బ్యాడ్మింటన్ అని ఈరోజు మనం అనుకోవాలి. ఎందుకంటే దీనికి పోయిన రికగ్నేషన్ను గత నెలలోనే వారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి భగీరథ ప్రయత్నం చేసి మా బాల్ బ్యాడ్మింటన్కు రికగ్నేషన్ తీసుకొచ్చి మాకు ఈ గేమ్ అభివృద్ధి చెందడానికి కృషి చేశారు. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, గతంలో నేను కుడికాల ప్రసాద్ మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది వివేకానంద కాలేజ్ గ్రౌండ్ కాశీబుగ్గలో. ఆ తర్వాత ఇదే గ్రౌండ్లో వసుంధర మేడం, ఆమె నేషనల్ ప్లేయర్, ఆమె చనిపోతే వారిది కూడా స్వామి సారు నేను వీరన్న గారి సహకారంతో మేము గతంలో నిర్వహించడం జరిగింది. ఇది దయాకర్ సార్ది కూడా. వారు ఎవరైతే సీనియర్ క్రీడాకారులు ఉన్నారో, పెద్ద క్రీడాకారులు, నేషనల్ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ బాకీ తీర్చుకోవడం కోసం మనం వాళ్ళ మీద అభిమానంతో సిరికొండ సురేష్ సార్ అన్నారు. ఈ పోటీలు ఎలా నిర్వహించాలో, దీనికి వ్యయ ప్రయాసాలు ఎట్లున్నాయి, దానికి ఎంత ఖర్చు అయింది, దాని నుంచి ఒకసారి చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ
గురించి ఒక నెల రోజుల క్రితం మా బాయ్సాబ్ మన కట్టస్వామి గారు, నేను, వీరన్న, వీరభద్రయ్య వీళ్ళందరం కలిసి ఒక నెల రోజుల క్రితం డిస్కస్ చేయడం జరిగింది. దయాకరణ టోర్నమెంట్ చేయాలి, మనం ఎట్టి పరిస్థితి చేయాలి. ఆయన అంత పెద్ద క్రీడాకారుడు, ఆయన ద లెజెండ్ ఆఫ్ ప్లేయరు. ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎదిగిన గొప్ప ప్లేయర్ని కనుక ఖచ్చితంగా చేయాలి. అది ఏమవుతుందంటే మనం ఆయన పేరు ఏమి లేకుండా జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం ఇది నిర్వహించాలని బాగా సీరియస్గా అటెంప్ట్ చేసినాం. అందా ఉపయోగించినాం. దీనికి ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు వీరన్న గారు, రవీందర్ గారు వాళ్ళు బాగా మాకు కోఆపరేట్ చేసినారు. యాజ్ వెల్ యాజ్ ముఖ్యం స్టేట్ మాకు అన్న రమణన్న గారికి మేము ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వారి సూచనల మేరకే ఒక 15 టీములు తీసుకొని మేము ఈ నిర్వహణ జరిగింది. మాకు ముఖ్యంగా మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే స్పాన్సర్ మా వీనస్ జ్యువెలర్స్ కోడూరు రవిచంద్ర గారు మాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ టోర్నమెంట్ ఈరోజు ఇంత చక్కగా నిర్వహించడం జరిగింది అంటే కేవలం ఆయన సహకారం వల్లనే. మీ ఈ టోర్నమెంటు మిగతా వాళ్ళు కూడా మనకు సహకారం చేశారు. ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఈ అర్బన్లో టోర్నమెంట్లు జరుగుతాయి కానీ ఈ ఫీడింగ్ అంతా రూరల్ నుంచే ఎక్కువ రావాలి. మనం ఈ టోర్నమెంట్ అంతా రూరల్లోనే ఎక్కువ చేస్తే ఫీడింగ్ మనకు వాస్తారు. పిల్లలు కూడా ఈరోజు సెలక్షన్స్ జరిగాయి ఇదే గ్రౌండ్లో. సెలక్షన్లు వచ్చిన వాళ్ళంతా 100-150 మంది పిల్లలండి. చిన్న పిల్లలు, వాళ్ళు 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి అప్ టు 9th వరకు 10th వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అనిపిస్తుంది, అరే ఇది ఇంకా పోలే రూరల్లో ఉన్నది. బట్ కాకపోతే నేను క్రీడలను తోడ్పాటు చేస్తున్న రవిచంద్ర గారికి గురించి మనము కొద్దిసేపు మాట్లాడతాం. ఈ ఆయన క్రీడలు అంటే ఎందుకు ఇష్టము, క్రీడలు ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నేను కూడా ఒక చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేనండి. నాకు చాలా ఇష్టం క్రీడలంటే. మనము ఎంత వయసు వచ్చినా కానీ మన పూర్వపు రోజుల్లో మనం ఎంత బాగా ఆడామో, మన స్నేహితులతో ఎంత బాగా ఆడుకున్నామని చెప్పేసి ఆ మధుర స్మృతులు ఎప్పుడూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ నుంచి నేను క్లబ్లో ఆడుతున్నానండి. టెన్నిస్ ఆడుతున్నాను. మన మిత్రులు గట్టు స్వామి గారు, తర్వాత మన చైతన్యగిరి కాలేజ్ ప్రిన్సిపాల్ పురుషోత్తం రెడ్డి గారు, అలా ప్రతిరోజు మాకు ఆనందమే. క్రీడలంటే అందుకే నాకు చాలా ఇష్టం అండి. ఎంత వయసు వచ్చినా, ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేసామనుకోండి, ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు వాళ్ళకు. కానీ క్రీడాకారుడు అలా కాదు. క్రీడలు అయిపోయిన తర్వాత కూడా, వయసు అయిపోయిన తర్వాత కూడా ఆఖరి శ్వాస దాకా మనకు వచ్చిన గేము, నచ్చిన గేము మనం ఆడుతూనే ఉండొచ్చు. మన కాదని అనరు, రిటైర్ అయిపోండి అని కూడా అనరు. భగవంతుడి దయ వల్ల మనకు కొంచెం ఆరోగ్యం సరిగా ఇచ్చాడంటే ఎన్ని రోజులైనా సరే ఆడుకుంటూ ఉండొచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ స్పిరిట్. అది చెప్పలేని ఆనందం. అది ఒక క్రీడాకారుడికే తెలుస్తుందండి. మనం చెప్తే ఇంకోటికి అర్థం కాదు. మామిడి పండు తిన్నావా అంటే తిన్నోడికి మామిడి పండు